ఫ్యూచర్లో మీ నుంచి ఎలాంటి సినిమాలు రావచ్చు? డిఫరెంట్గా చేద్దామనే ఆశ అండి. అది కామెడీ అవ్వచ్చు, లేకపోతే లవ్ స్టోరీలోనే, కానీ ఏదో ఒక రకమైన కొత్తదనం తీసుకురావాలి, ఇంకో కొత్త మలుపు తీసుకురావాలి. థ్యాంక్ యూ. ఏ మలుపు ఉందో తెలియని కానీ హోప్ఫుల్లీ ఏదన్నా కొత్తదనం తీసుకురావడంలో ప్రయత్నిస్తాను. ఏం సార్ ఆన్ ప్రైమ్లో ఉంది వెబ్ సిరీస్ సినిమా, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం. బ్లాక్ బాస్టర్ మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ నాకు మేడం ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేసింది. నేను నిజంగా ఒక 5 మూవీస్ చూశాను 6 months వరకు. అందులో బెస్ట్ మూవీ అందులో 5 మూవీస్లో బెస్ట్ మూవీస్లో ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. న్యాచురల్ లుక్లో అది పాత్ర డైరెక్టర్ చాలా బాగా తెర మీద చూపించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డ్యాన్స్ కానీ న్యాచురల్ లుకింగ్ జీవించిన పాత్రలు అయితే జీవించేశారు అన్నీ. ఇంకా కామెడీ అయితే ఇంకా ప్రతి ఒక్క సీన్లో ఒక త్రివిక్రమ్, కోన వెంకట్ వాళ్ళు రైటింగ్ స్కిల్స్ చాలా బాగా ఉంది. దానికి బాగా రఘుబాబు గారు కానీ పృథ్వీ గారు కానీ హీరోయిన్ ఇంకా జీవించేశారు ప్రతి ఒక్క సీన్లో. ఇంకా సోషల్ ఎలిమెంట్స్ బాగా టచ్ చేశారు. అన్ని విషయాల్లో ఎక్కడ తగ్గదు. ఈ మూవీ చిన్న మూవీ అని అయితే రాగండి, చాలా విషయాలు దాగి ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా థియేటర్లో వచ్చి వాచ్ చేయండి. ఈ మూవీ మాత్రం మిస్ చేయకండి. థియేటర్లో చూడాల్సిన మూవీ. ఫస్ట్ టైటిల్స్ నుంచి ఎన్ని టైటిల్స్ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడా బోర్ కొట్టాలి. నేను హీరోయిన్ యాక్చువల్లీ తెలుగు హీరోయిన్ అనుకున్నాను, కానీ నాన్ సైడ్ సేమ్ యాక్టింగ్ సేమ్ న్యాచురల్గా చేశారు. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. స్టోరీ చాలా బాగుంది. ఎక్కడ మీకు ఒక 1 minute కూడా మీకు బోర్ కొట్టదు. చాలా బాగుంది. మ్యూజిక్ కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. కొత్త మరుపు అనే సినిమా చూశాను పోయి పడిపోయిన అంతే. అక్కడ మేడం నా కళ్ళు చాలా అంతే. మేడం చూస్తున్న సేపు ఒక జూనియర్ సాయిపర్వి, ఒక జూనియర్ రష్మిక వేరే లెవెల్ అంతే. అబ్బాయి ఏమున్నారు మేడం, ఏం అందం మేడం, ఎవరు మేడం ఇది అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు. కానీ సినిమా చూస్తున్న సేపు మనం హీరోయిన్ చూస్తానే ఉండటం అంతే. ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ రావాలి, రాకపోతే మిస్ అయిపోతారు అంతే. ఇంకా మేడం యాక్టింగ్ అయితే ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగులు కానీ అబ్బా ఏమన్నా మేడం నిజంగా మేడం ఫస్ట్ టైం మేడం ఇంత అందాన్ని అసలు నేను చూస్తున్నా. ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను, భూమి మీద ఉన్నాను, నాకేం అర్థం అవుతాను. ఎక్కడ అర్థం కావట్లేదు మేడం. థ్యాంక్స్ మేడం. సినిమా ఇచ్చారు మేడం. ఎలాంటి సినిమా మేడం. ఈ దయచేసి మా మేడంని అల్లు అర్జున్ పక్కన, రామ్ చరణ్ పక్కన, ప్రభాస్ పక్కన పెద్ద హీరోలు అందరూ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మన చిక్కదంగా మేడం గారు పెద్ద హీరోయిన్ అవ్వాలి. తెలుగు సినిమా ఫీల్డ్లో ఇంకా తిరుగులేనుగా ఇండియా ఫేమస్ వరల్డ్ వైడ్ మొత్తం అయిపోవాలంతే. ఏం యాక్టివ్ మేడం, ఏ స్కిల్ మేడం. మేడం కథలు చూసుకోలేకపోతున్నాం భయ, పడిపోతాం అంతే. లవర్స్ అందరూ రండి, ఈ సినిమా చూడండి. మేడం పెద్ద సినిమాలు చేయాలి. ఇంక ఈ దెబ్బతో ఈ సినిమా ఒక్కసారిగా 1000 కోట్లు కొట్టారు అంతే మేడం దెబ్బకి. థ్యాంక్స్ మేడం. Thanks to everyone. Love the eye, full of suspense, love and comedy content. तो सब लोग इतना अच्छा रेस्पॉन्स दिए, बहुत अच्छा लगा. చూస్తున్నారు కదండి, అంటే ఇంతమంది జనం రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇలాగే థియేటర్స్లో అందరూ వెళ్ళి మీ కుటుంబాలతో ఫ్రెండ్స్తో వస్తారని కోరుకుంటూ రెస్పాన్స్ అయితే మాకు అందరూ బాగా చేసామని అయితే చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ దట్ కంటిన్యూస్ అండ్ ఇంకా పెరుగుతారని జనాభా హోపింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇందాక చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి, కానీ ఇది బట్ వేరే లవ్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు ఆ లవ్ సీన్స్ కానీ, మీ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. మెయిన్ ఆ కమెడియన్ కూడా చాలా హిలేరియస్గా నడుస్తుంది. నిజంగా సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ అంటే లవ్ స్టోరీ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి స్టోరీని చెప్పారు. ఇంకా మేడం గురించి చెప్పాలంటే నిజంగా మేడం బ్లాక్ పోస్టర్ అనమాట. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మరో రష్మిక మందాన రేంజ్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, సీన్స్ కానీ, అది తీసుకునే విధానం కానీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంది. అలాగే చాలా ఫన్ వేరే వెళ్తుంది. మిగిలిన 30 years ఇండస్ట్రీ గారు కానీ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంటుంది స్క్రీన్ మీద. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అనమాట. కొత్త మలుపు నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో అన్న వాయిస్ చాలా బాగా నచ్చింది నాకు, బేస్ వాయిస్. సో హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను అందరూ చెప్పినట్టు సాయి పల్లవి ఇలాగా చెప్పలేదు, మేడం లాగానే ఉన్నారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడండి.
మూవీ చాలా బాగుంది.